తెలుగుదేశం పార్లమెంట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం జిల్లా నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ఎంతో అనుభవం ఉన్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు అలాగే వెంకటేశ్వర రెడ్డి అన్న గారు తిరిగి ప్రమాణ స్వీకారం చేయకపోవడం జిల్లా నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అనుభవం ఉన్న నేతలతో మనం పనిచేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 43 సంవత్సరాల ముందు మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీని ఒక ఆశాజ్యోతిగా ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తే అధినేత అని ఒక నినాదంతో ఈ పార్టీని ఇంత పటిష్టంగా తీసుకొచ్చి ఈరోజు మీ అందరినీ ఇక్కడ కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్టీ చేసిన కసరత్తు అంతా ఇంత కాదు. మాలాగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి ఇది నిజంగా చాలా ఎంతో గొప్ప విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ నుంచి మేము పంపించిన ప్రతి ఒక్క కార్యకర్త గురించి నాయకుల గురించి ముఖ్యమంత్రి గారు తెలుసుకొని వాళ్ళకి ఇది సమన్వయమైన పదవా కాదా అని ఆలోచించి మీకు అందరికీ ఈ పదవులు ఇవ్వడం జరిగింది. పార్టీ పదవి అనేది ఒక పదవి కాదు, అది ఒక బాధ్యత. మీ అందరికీ జిల్లాని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మీకు అందరికీ ఇచ్చిన ఒక గౌరవం ఇది. అలాగే కార్యకర్తకి పార్టీకి వారధిగా నిలిచిన మన యువనేత లోకేష్ బాబు గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు పార్టీకి కార్యకర్తే అధినేత అని చెప్పి. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ పార్టీ కోసం ఏ రోజు పనిచేశారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ పార్టీలో గౌరవ స్థానం ఉన్నత స్థానం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీకి ఎవరైతే ఈ పార్లమెంట్ కమిటీకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.